ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ రాసిన రాజ్యాంగబద్ధమైంది కాదన్నారు మాల మహానాడు రాష్ట్ర నాయకుడు చేపూరి నరసింహ. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మగౌరవ సభకు నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రతి కార్యకర్తకు ఆహారం, వాటర్ బాటిల్ని అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ లోని రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జింకానా గ్రౌండ్స్ లో జరిగేటువంటి మాలల సింహగర్జన సభకు మాల మహానాడు రాష్ట్ర సీనియర్ నాయకులుగా రాజ్యాంగ పరిరక్షణ కోసం, మాలల యొక్క ఆత్మ గౌరవం కోసం జరిగేటువంటి ఈ సభకు అందరూ తరలిరావని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. 3000 సంవత్సరాల నుంచి ఈ దళిత జాతుల మీద, ఈ నిమ్న జాతుల మీద ఏదైతే కుల వివక్షత ఉందో ఆ కుల వివక్షతను రూపుమాపడం కోసం గౌరవనీయులు మరి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో అందరూ ఫలాలు సమానంగా అందుకోవాలి, అందరూ కూడా దాన్ని అనుభవించాలని చెప్పేసి మనకు కల్పించినటువంటి ఈ దళిత జాతులకు కల్పించినటువంటి ఈ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కును పొందడానికి అందరికీ వీలుంది. కానీ దాన్ని నీరుగార్చడం కోసం ఒక వర్గం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, చివరికి ఈ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి ఈ రిజర్వేషన్ వ్యవస్థ ఏదైతుందో దాన్ని మెల్లమెల్లగా కాలువ నీరుగార్చడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మాలలు ఈ రాష్ట్రంలో గుప్పిడే ఉన్నారు, పిడికడే ఉన్నారు, కొద్దిపాటే ఉన్నారు అనేటువంటి ఏవైతే మనవాదులు చెప్తున్నటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని తిప్పికొట్టడానికి మాలలు ఎంత మంది శక్తి ఉన్న వాళ్ళ స్ట్రెంత్ ఏంది, వాళ్ళ కథ ఏంది అనేది చూపించడం కోసం హైదరాబాద్ మొత్తం కూడా నీలిమయం కాబోతుంది. డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్ లోని రాష్ట్ర రాజధాని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో